కైకలూరు నియోజకవర్గంలో సంచలనం రేపిన పిల్లల విక్రయాలు, అనుమతి లేకుండా పిల్లల దత్తత వ్యవహారంపై పోలీసులు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఉన్నారు. సార్, ఏంటి అసలు ఈ కైకలూరు మండవల్లి సంబంధించి కానీ జరుగుతున్న ఈ విక్రయాల కథ ఏంటి? ఎంత డబ్బులకి కొంటున్నారు? ఎవరి దగ్గర కొంటున్నారు? ఇది మనకి గత 4 రోజుల క్రిందట ఒక పత్రికలో వచ్చినటువంటి కథనం పైన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు, అదేవిధంగా పోలీసు వారు సంయుక్తంగా విచారణ జరపడం జరిగింది. ఈ విచారణలో భాగంగా తెలవటం ఏంటంటే, ముదినేపల్లి మండలానికి చెందినటువంటి అన్నవరం గ్రామంలో ఒక సునీత అనే మహిళ తనకు 8 నెలల కిందట గర్ల్ బేబీ రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది. ఆ క్రమంలో దర్యాప్తులో భాగంగా ఆమెను పిలిస్తే మొదట తనకే పుట్టినట్టు చెప్పింది. తర్వాత కొంచెము డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు అడగటంతో ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తనకి పిల్లలు పుట్టడం లేదనే ఉద్దేశంతో ఆమె తెలిసినటువంటి ముదినేపల్లి గ్రామం చెందినటువంటి గోపి, అదేవిధంగా వాళ్ళ బంధువైనటువంటి వీరమ్మ, అభినీడి వీరమ్మ అని ఒక ఆమెతోటి కాంటాక్ట్ కుదిరించుకొని ఆ పిల్లల్ని ఏదో రకంగా కావాలనే క్రమంలో ఆవిడ 2024 డిసెంబర్ 1 నాడు ఒక అమ్మాయిని 3 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నట్టుగా తెలియపరచడంతో ఆ అమ్మాయి స్టేట్మెంట్ అది రికార్డ్ చేసుకోవటం, దాంతో ఐసిడిఎస్ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ వీరమ్మ అడగగా ఇదే క్రమంలో ఈ సునీతకు పిల్లలు కోరుకున్న సమయంలోనే ఏలూరు చెందినటువంటి జనని హాస్పిటల్లో డెలివరీ అయినటువంటి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుని కూడా కానుకోలుకు చెందినటువంటి ఒక వ్యక్తికి ఇది ఇచ్చినట్టు, అప్పుడు ఆ బాబు తీసుకునే సమయంలో సుమారు 30,000 రూపాయలు డబ్బులు ఇచ్చుకున్నట్టుగాను, తర్వాత దర్యాప్తులో కూడా ఇంకొంత డబ్బులు నగదు ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. ఈ తర్వాత మిగతా కూడా వీరమ్మను విచారించాము. వీరమ్మ కూడా చెప్పడంలో మా బంధువులకి వీళ్ళందరూ కూడా అప్పట్లో తెలిసిన వాళ్ళ ద్వారా ఇంకొక 2-3 పిల్లలను కూడా ఇచ్చినట్టుగా చెప్పింది. అందులో మేము వెరిఫై చేస్తే సుమారు ఒక 15 సంవత్సరాల కిందట ఒక గర్ల్ బేబీని అదే ఊరు ఆ బంధువులకి ఇచ్చినట్టు, అదేవిధంగా వాళ్ళ బంధువుల ద్వారానే ఇంకొక బేబీని కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి వడ్డేశ్వరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇచ్చేసినట్టుగాను, అది అంతా కూడా బంధువులు మచిలీపట్నంలో ఇంకో బంధువుకి ఇచ్చినట్టుగా కూడా చెప్పారు. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క ఈ అబ్బినీడి వీరమ్మ ఆమె తాలూకా డీటెయిల్స్ తీస్తున్నాము, ఆవిడ ఫోన్స్ అవన్నీ కూడా దర్యాప్తులో భాగంగా పిలిపించడం జరిగింది. అలానే వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అలాగనే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, గతంలో విజయవాడలో కూడా జరిగిన కేసులో ఉన్నటువంటి ఫరీనా అనే వ్యక్తి కూడా ఇందులో బేబీని తెచ్చి డబ్బులు తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఆవిడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా ఇందులో ఏమన్నా గ్యాంగులు ఉన్నాయా, ఇంకా ఏమన్నా పిల్లలు మాకు తెలియకుండా ఇప్పుడు బయటకు వచ్చింది కాకుండా ఇంకెక్కడన్నా విక్రయాలు అయినాయా అనేది సీరియస్గా దర్యాప్తు చేస్తున్నాం. దీనికోసం కైకలూరు రూరల్ సిఏ గారు, ముదినేపల్లి ఎస్ఐ గారు, మండవల్లి ఎస్ఐ గారు, కలిదిండి ఎస్ఐ గారు టీం కింద ఏర్పడి వాళ్ళ ఏరియాలో ఇంకా ఏమన్నా ఇటువంటివి ఏమన్నా జరుగుతున్నాయా, ఇంకెవరి దగ్గరన్నా ఇలా అక్రమంగా సరైన పద్ధతిలో లేకుండా దత్తత తీసుకోకుండా పిల్లల్ని కొనుక్కోనటం కానీ, లేకపోతే బలవంతంగా తీసుకొచ్చి ఎవరన్నా ఈ పిల్లల్ని విక్రయించడం కానీ జరిగిందని అన్ని కోణాల్లో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం అన్ని విషయాలు మీకు కూడా పాల్పంచుకుంటాం. సార్, ఇప్పుడు విజయవాడ నుండి తెచ్చిన బిడ్డకి ఇటు జనని హాస్పిటల్లో బిడ్డకి సంబంధించి అంటే 2 బిడ్డలు కొనుక్కున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఆ తల్లిదండ్రులని ఐడెంటిఫై చేశారా, వాళ్ళు ఎవరనేది గుర్తించారా, ఈ అమౌంట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎట్లా జరిగింది? అదే అండి, ఇప్పుడు యాక్చువల్గా ఏలూరు జనని హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ బాయ్ బేబీ ఇది పేరెంటల్ తీసామండి. దాంట్లో భాగంగా జరిగింది ఐడెంటిఫై చేసాం. కానీ ఏదైతే విజయవాడ నుంచి తీసుకొచ్చిన బేబీ అయితే ఇంత మటుకు ఐడెంటిఫై అవ్వాలా, బికాజ్ ఈ ఫరీనా ఇంకా జైల్లో ఉన్నారు. మేము కేసు ఫైల్ చేసి కోర్టు ద్వారా ఆమెని ఇంట్రాగేషన్ తీసుకున్న తర్వాతే అన్ని విషయాలు బయటకు వస్తాక ఎవరి ద్వారా ఈ బేబీ ఇక్కడ వచ్చిందనేది ప్రస్తుతం పీసీ అండ్ డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గర ఈ పిల్లల్ని ప్రొడ్యూస్ చేసి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అసలు దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు తీస్తాం. సార్, ఏంటి ఈ 5 పిల్లల్ని సిడబ్ల్యూఎస్కి పంపిస్తారా? ప్రభుత్వ సంరక్షణలోనే ఉండే అవకాశం ఉందా, లేదంటే ఇప్పటికే వారు తల్లిదండ్రులతో మీరంటున్న 3 పిల్లలు 14-15 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి
వారి దగ్గరే వారి సంరక్షణలో ఉంచే అవకాశం ఉంటుంది. అదే అంటే జనరల్గా ఏంటంటే వీళ్ళు డిస్ట్రిక్ట్ చైల్డ్ కమ్ వెల్ఫేర్ అదే డిసిపిఓ గారు వాళ్ళ చట్ట ప్రకారం జోనల్ జస్టిస్ కేర్ ప్రొటెక్షన్ ప్రకారం సర్టెన్ ఏజ్కి వాళ్ళకి లీగాలిటీ వచ్చిందని అన్నారు. దాంట్లో లీగల్ కాంప్లికేషన్స్ అన్నీ చూసి దాన్ని బట్టి మిగతా పిల్లలను కూడా సిడబ్ల్యూసి దగ్గర ప్రొడ్యూస్ చేస్తామని జరుగుతుంది. సరే, ఏంటి పిల్లల్ని అంటే మామూలుగా దత్తత తీసుకున్నవారు కాకుండా ఈ డబ్బులు పెట్టుకున్న ఇద్దరు వాదన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, పిల్లలకు సంబంధించి తెలియక అట్లా చెప్తున్నారా, పెంచుకుంటూ ఉంటున్నారా, ఏమని చెప్తున్నారు, వాళ్ళకి తెలియదా ఇదంతా కొంత ఇబ్బందికర వస్తాం, చట్టబద్ధం కాదని? అది చట్టబద్ధం కాదనేది అందరికీ తెలిసిన విషయం అండి. ఎందుకంటే ఒక పిల్లని తీసుకోవడం అనేది మనకు తెలుసు అండి. పూర్వం నుంచి కూడా మనం ఎవరైనా పిల్లల్ని పెంచుకున్నా ఎవరైనా ఇచ్చినా మన చట్ట ప్రకారం వాళ్ళకి దత్తత స్వీకారం జరగాలి, దాన్ని రిజిస్టర్ చేసుకోవడం అంటూ ఉంటుంది. అలా జరగని పక్షంలో రేపొద్దున ఆ చైల్డ్కి వేరే రైట్స్ ఉండవండి. అందుకని చైల్డ్ రైట్స్ మనం రక్షించే క్రమంలో భాగంగా ఖచ్చితంగా ఎవరినైనా ఇష్టపడి ఇచ్చుకున్నా దానికి దత్తత ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ ఖచ్చితంగా ఎవరైనా సరే దాన్ని ఫాలో అవ్వాల్సిందే. అట్లా ఫాలో అవ్వకపోతే అది చట్ట ప్రకారం దాన్ని నేరం కిందనే పరిగణిస్తాం. సరే, ఏంటి డబ్బు ఆశ చూపిస్తున్నారా తల్లిదండ్రుల కంటే పిల్లల్ని అమ్మేవారికి, లేకపోతే వారికి ఆర్థికంగా పెంచుకోలేక ఇందులో జరిగిందా, ఏ విధంగా ఇవన్నీ కూడా జరిగాయని మీరు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు? ఇప్పుడు మేము చేసిన 5 పిల్లల్లో 4 పిల్లలు కూడా వాళ్ళు పెంచుకోలేని ఆసక్తితోటే ఇచ్చామని చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము ఎంక్వైరీ చేసాం. అందరూ కూడా కూలీకి పనిచేసుకునే వాళ్ళు, లేకపోతే ఆటో డ్రైవర్లు, ఈ తీసుకున్న వాళ్ళు కూడా పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు కూడా ఆటో డ్రైవర్లు, కూలీ పనులు చేసుకునేవాళ్ళే. కొంతమంది ఏమో ఒక ఆడపిల్లగా హిమోఫీలియా ఉంది. హిమోఫీలియా ఉన్న పాపను మాత్రం తీసుకున్న వాళ్ళు మాత్రం కొంచెం వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. దాని మీద వాళ్ళు ఇది కూడా జరిగి కూడా 2014లో జరిగింది. సో మోర్ దెన్ 10 years కిందటే వీళ్ళు తీసుకున్నారు. అయితే చట్టబద్ధత కల్పించడం కోసం వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి దాన్ని కూడా సిడబ్ల్యూసి ముందు పెడతాం. దాని తర్వాత సిడబ్ల్యూసి తీసుకునే యాక్షన్ బట్టి మనం. సరే, ఏంటి ఈ పిల్లల విక్రయాల్లో ఆసుపత్రి సిబ్బంది కానీ ఆసుపత్రుల పాత్ర కానీ ఏ విధంగా ఉందనుకుంటున్నారు, వారికి ఏం చెప్పదలుచుకున్నారు సంస్థ? అదే చెప్తున్నాను. అందరూ కూడా ఒకటే కంపల్సరీగా ఎవరైతే మీ దగ్గర డెలివరీ జరుగుతుందో, ఎందుకంటే జనన మరణాలు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మనం ఏ పరిస్థితిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం డెలివరీ కానీ అది కానీ ఏదన్నా ఉన్న వెంటనే దాన్ని మీకు తెలుసు వెంటనే అది కన్సర్న్డ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే చైల్డ్ అండ్ బర్త్ రైట్స్ వాళ్ళకి మీరు పంపించాలి. వాళ్ళ పేరు పెడితే పేరు, లేదంటే ఏ తల్లికి పుట్టింది వాళ్ళ తల్లిదండ్రులు ఇది అన్నీ కూడా రాసుకొని రికార్డ్ మెయింటైన్ చేయాల్సిందే. అట్లా రికార్డ్ మెయింటైన్ చేయకుండా అనాథరైజ్డ్గా మీరు కనుక చట్టవిరుద్ధంగా కనుక ఇలా డెలివరీలు చేస్తే మీ ఖచ్చితంగా హాస్పిటల్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. సరే, ఈ విజయవాడకి చెందిన పరిణా కానీ లేకపోతే ఇలా పిల్లల విక్రయాల్లో మీరు చెప్తున్న ఈడేపల్లి గ్రామంలో వీరమ్మ అనే మహిళ కానీ తెలిసి తెలియకపోయినా వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు, పిల్లల విక్రయాలకు పాల్పడేవారు? ఇది మంచి ప్రశ్న అండి. ఏంటంటే చాలా చోట్ల కూడా మనం అనుకుంటున్నట్టుగా ఈ గ్రామాల్లో ఈ తెలియకుండా వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళని ఈ మధ్యలో ఏదో సహాయం చేస్తామని చెప్పి తీసుకురావటం, వాళ్ళని అప్పచెప్పడం లాంటివి మాత్రం చేయొద్దు. అది చాలా కఠినమైన సెక్షన్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, పిల్లలని ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్రమ రవాణా చేయటం కానీ మానవ అక్రమ రవాణాలు చేస్తే అది చాలా పెద్ద తీవ్రమైన నేరం. ఇది 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కఠినమైన దీంట్లో మరి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ట్రాన్సాక్షన్ నుండి మీరు పిల్లల్ని విక్రయించడం కానీ మానవ అక్రమ సంబంధాలు కానీ కలిగితే కానీ అక్రమ రవాణాలు కలిగితే మాత్రం దీని చర్యలు గట్టిగా ఉంటాయి. అలానే మనకి జోనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం కూడా నేరం అవుతుంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి తెలియకుండా వాళ్ళని తీసుకురావటం, ఆ క్రమంలో ఎవరికి పిల్లలు లేని వాళ్ళకి అప్పచెప్పటం, ఇలాంటి కార్యక్రమాలు మీరు చట్టవిరుద్ధంగా చేయొద్దు. ఎవరైనా ఇలాగ మీ పిల్లల్ని మీరు దత్తత చేసుకోవాలనుకుంటే మనకి జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారి దగ్గర మీరు పేరు నమోదు చేసుకుంటే వాళ్ళు మీకు ఖచ్చితంగా అన్ని ప్రాసెస్ అంతా చెప్తారు. ఎలా దత్తత తీసుకోవాలి, ఎలాగా పిల్లలకి, ఎందుకంటే పిల్లలకి రైట్స్ రావాలి కాబట్టి ఆ పెంచుకున్న ఇంట్లో వాళ్ళకున్న రైట్స్ రావాలంటే కంపల్సరీగా ఈ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీగా జరగాలి. అలా చేయని పక్షంలో అది ఇల్లీగల్ అవుతుంది.
మొత్తమే చూసుకుంటే కైకలూరు నియోజకవర్గంలో సంచలనం కలిగించిన 5గురు బిడ్డలకు సంబంధించి ఇప్పటికే 4 తల్లిదండ్రులని ఐడెంటిఫై చేసి ఒక బిడ్డకి సంబంధించి విజయవాడకు చెందిన పరీన ఆమె ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది. ఆమె ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ తల్లిదండ్రుల వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రుల పాత్ర మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. పిల్లల్ని దత్తత చేసుకోవాలంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి తప్ప అనధికారికంగా బిడ్డలను దత్తత చేసుకుంటే శిక్షార్హులు అవుతారంటూ కూడా ఏలూరు డీఎస్పీ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజుతో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.